హాయ్ ఫ్రెండ్స్, మా పాప అయితే ఈరోజు కలాకండ్ స్వీట్ అయితే చేసిందండి. అది వాళ్ళ చెల్లి కోసం అనమాట. 2 స్లిప్పుల్లో ఒకటి పాలకోవా, ఒకటి కలాకండ్ రాసిందనమాట. వాళ్ళ చెల్లికి చూపించకుండా పట్టుకోమంది. వాళ్ళ చెల్లి అయితే కలాకండ్ పట్టుకుందనమాట. తన కోసం అయితే కలాకండ్ స్వీట్ అయితే చేయబోతుంది ఇప్పుడు. ఇదిగోండి, చాలా ఎగ్జైట్గా చేస్తుందనమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుంది. దానిపైన అయితే ఒక బౌల్ పెట్టుకుందండి. దానిలో అయితే ఒక చిన్న గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంది. అదే గ్లాస్తో 2 గ్లాసులు అయితే మిల్క్ తీసుకుందనమాట. ఇదిగోండి, మొత్తం ఒకసారి నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మిల్క్ వాటర్ని అలా దగ్గరగా కానిస్తూ ఉండాలండి, అలా కలుపుతూ ఉండాలి. మిల్క్ వాటర్ కలిపి బాయిల్ అవుతూ ఉండాలి. చూసారా, అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది అనమాట. ఇది స్టీల్ బౌల్ కదా, అందుకని అలా కలుపుతూనే ఉండాలండి. కలాకండ్ స్వీట్ అయితే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. తనే ప్రిపేర్ చేసింది, చాలా బాగా చేసింది. నాకైతే బాగా నచ్చింది. వాళ్ళ చెల్లికి కూడా సూపర్ అందనమాట. వాళ్ళ చెల్లి కూడా అంత బాగుంది. మనకి ఎక్కువ కావాలి అంటే ఎక్కువ క్వాంటిటీ మనమైతే తీసుకోవాలి. మేమైతే తనకు సరిపడా కొంచెమే చేసిందనమాట. ఇగోండి, 2 స్పూన్లు షుగర్ అయితే వేసుకుందండి. వేసి ఇంకా అలా బాయిల్ అవుతుంటే అలా కలుపుతూనే ఉందన్నమాట. అలా కలుపుతూ ఉండాలి. దానిలో అయితే కొంచెం ఒక స్పూన్ నిమ్మరసము, ఆ స్పూన్ నిమ్మరసానికి 2 స్పూన్లు అయితే వాటర్ వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేస్తూ మనమైతే అలా కలుపుతూ ఉండాలన్నమాట. మనకి ఎక్కువ కావాలంటే మనం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మనం అలా కలుపుతూనే ఉండాలి. అది ఇంకా దగ్గరకు వచ్చేసరికి చూసారా ఫ్రెండ్స్, కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. దానిపైన అయితే కాజు డెకరేషన్ చేసిందనమాట. ఇప్పుడైతే వాళ్ళ చెల్లికి ఇచ్చింది. వాళ్ళ చెల్లికి అయితే బాగా నచ్చిందండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.